సిలువలో పలికినటువంటి 7 మాటల్లో ఒక సహోదరి మొదటి మాట మాట్లాడడానికి ధన్యవాదాలు చక్కగా చెప్తున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 2వ భాగం కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో హింసలు పడి, ఆయన ఎన్నో హింసలు పెట్టి కపాల స్థలం అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనతో పాటు 2 దొంగల్ని సిలువ వేయడానికి ఉంచారు. 2 దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నారు. 2 దొంగల్లో ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. ఈ మొదటి దొంగ ఏమాత్రము వివేచన జ్ఞానము, వివేచన శక్తి అనేది లేకుండా ఉన్నాడు. అది దొంగ ఇతరుల్ని అనుటకు ఏమాత్రము అర్హత లేనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, మరియు అతనికి సలహాలు ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని దూషించుటకు అతను ఏ పాటి వాడు? నీవు క్రీస్తువు కదా, ఎన్నో అద్భుత కార్యాలు చేశావు కదా, మరి ఇప్పుడు కూడా నీవు నీ సూచక క్రియల ద్వారా అద్భుతం చేసి నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని ఒక స్వార్థపూరితమైనటువంటి మాటలతో ఆ దేవదేవుణ్ణి ఆయనకి సలహాలు ఇస్తున్నాడు అన్నమాట. ఇది మొదటి దొంగ యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడాడు. అయితే 2వ దొంగ మొదటి దొంగని గద్దిస్తూ, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, నీవు దేవుడికి భయపడవా అని అడిగాడు. మనకైతే ఈ శిక్ష సరైనదే. మనం చేసినటువంటి పనులను బట్టి మనము ఈ శిక్షను అనుభవిస్తున్నాం, ఫలితాన్ని అనుభవిస్తున్నాం అని చెప్పాడు. కానీ ఈయన మాత్రము ఏ తప్పు చేయలేదు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఆయన వైపు చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఈ 2వ దొంగ పాపమును ఒప్పుకునే మనస్తత్వం కలిగి ఉన్నాడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి అనే సత్యాన్ని గ్రహించుకొని ఉన్నాడు. వాస్తవానికి 2 దొంగలే, కానీ మొదటి దొంగ నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని గ్రహించలేకపోయాడు. కానీ 2వ దొంగ మాత్రము ఆయన నిజమైన దేవుడు అని గ్రహించి చివరి సమయంలో సిలువలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యేసు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని దీన మనసుతో అడిగాడు. పాపాన్ని క్షమించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి వెంటనే పశ్చాత్తాపం కలిగినటువంటి ఆ దొంగని క్షమించేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉండు అని చెప్పాడు. అయితే 2వ దొంగకు వచ్చినటువంటి కలిగినటువంటి మార్పును బట్టి మనము కొన్ని విషయాలను గమనిద్దాం. మొదటిగా దేవునికి భయపడుతున్నాడు 2వ దొంగ. అందుకే మొదటి దొంగని గద్దించినప్పుడు, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, దేవుడికి భయపడవా అని అడిగాడు. అంటే ఇక్కడ 2వ దొంగ దేవునికి భయపడుతున్నాడు. మనం కూడా ఉదయం లేచి నిద్రపోయేంత వరకు
ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. మనం చేసేటువంటి పనులను బట్టి మనకు శిక్ష ఉంటుంది. కాబట్టి మనము చేసే ప్రతి పనిని దేవుడు గమనిస్తాడు, చూస్తాడని గ్రహించి మంచి చెడు అనేటువంటి విషయాలను గ్రహించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది, తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. మనం కూడా రెండో దొంగ వలె పశ్చాత్తాప మనసు కలిగి ఉండాలి. విరిగి నలిగినటువంటి హృదయంతో మనం చేతులతో కానీ, మాటలతో కానీ, చూపులతో కానీ, మన క్రియల ద్వారా కానీ ఎన్నో తప్పులు చేసి ఉంటాం, ఎన్నో పాపాలు చేసి ఉంటాం. అవి తెలిసి తెలియకుండా ఏ విధంగా చేసినా కూడా తప్పులే అవి. వాటన్నిటిని ధైర్యంగా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. విరిగి నలిగినటువంటి హృదయంతో కన్నీరు కాల్చి ఆయన దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. మరియు మూడోది, దొంగ యేసుని రక్షకుడుగా భావించాడు. మనం కూడా ప్రభువారు మన కొరకు ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. మన పాపాల నిమిత్తం ఆయన ఎటువంటి తప్పు చేయనటువంటి ఆయన సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించాడు. అందుకే మన పాపాలను కడిగి వేశాడు. మన పాపాలను కడిగి మనము రక్షించగలిగినటువంటి వ్యక్తి ఉన్నారా అంటే అది ఒకే ఒక వ్యక్తి, అది యేసుక్రీస్తు ప్రభువారని మనము గ్రహించాలి. నాలుగవదిగా, యేసు ఒక రాజ్యం ఉందని నమ్మాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారికి ఒక రాజ్యం ఉందని నమ్మాలి. అక్కడ సంతోషం మాత్రమే ఉంటుంది, దేవునికి స్థుతి మాత్రమే ఉంటుంది. అక్కడ కష్టాలు, బాధలు ఏమాత్రం ఉండవు. నమ్మి తన రాజ్యానికి మనము కూడా పాత్రులు కావాలి. అందుకే రెండవ విధంగా చూడండి, దేవుని యందు భయపడ్డాడు, పశ్చాత్తాపం కలిగాడు, మరియు నిజమైన రక్షకుడని భావించాడు. మరియు యేసుక్రీస్తు ప్రభువారికి ఒక రాజ్యం ఉందని నమ్మాడు. కాబట్టి ప్రభువారి యొక్క రాజ్యంలో స్థానాన్ని పొందుకున్నాడు. కాబట్టి అదేవిధంగా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపం కలిగి మన తప్పును ఒప్పుకోవాలా. మరియు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైనటువంటి రక్షకుడని అంగీకరించాలా. దేవునికి ఒక రాజ్యం ఉంది అని నమ్మాలా. ఎన్ని కలిగి ఉంటే ప్రభు యొక్క రాజ్యంలో స్థానం పొందుకుంటాం. ప్రభు యొక్క రాజ్యంలో స్థానం పొందుకోవాలని ఆశిస్తూ ఈ రెండవ మాటను ముగించుకుంటున్నాను.